అందరికీ నమస్కారం. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 34వ డివిజన్ కుద్దూస్ నగర్ నక్షత్ర బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ అధ్యక్షులు మరి ఆకుల రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు వాయిస్ ఆఫ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్ గారు, అదేవిధంగా రాష్ట్ర చిరంజీవి యువత జాతీయ ఉపాధ్యక్షులు మరి లక్కనం శ్యాంప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటింటికి పథకాలు వస్తాయి. ప్రతి ఇంటికి రకరకాల పథకాలు ఇస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి పథకాల ద్వారా లబ్ధి ద్వారా 1,00,000 రూపాయలు ఇచ్చాం, 50,000 ఇచ్చాం, 70,000 ఇచ్చామని చెప్పి ఇంటింటికి ఒక కరపత్రం పంపించి ఏదో ఒక బుక్లెట్ కూడా పంపించారు. అదంతా పెద్ద మాయా, పెద్ద బోగస్. ఇంటింటికి పథకాలు కాదు ఇచ్చింది, ఇంటింటికి 15 రకాల పన్ను పోట్లను విధించారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చినటువంటి ఏ పథకం కూడా ఈ రాష్ట్రం అప్పు చేసినటువంటి 10 లక్షల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు అమలు చేసిన పథకానికి ఖర్చు చేయాల. అన్ని పథకాలకి కూడా ప్రజల మీద 15 రకాల పన్నుపోట్లు విధించి ఆ డబ్బులను మాత్రమే ప్రజలకు పంపిణీ చేశారు. ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకాల కింద ఇచ్చింది 1,25,000 నుంచి 1,30,000 కోట్లు సుమారుగా. మరి ఆ 1,25,000 1,30,000 కోట్ల రూపాయలని 15 రకాల పన్నుపోట్లు విధించి ఇప్పటికీ ఆ పన్నుల భారం 1,40,000 కోట్లయింది. ఈ 4 సంవత్సరాల 8 కాలంలో 1,40,000 కోట్లయింది. పథకాలు ఇచ్చేదానికన్నా పన్నులు అధికంగా వసూలు చేసి పథకాల గురించి ప్రచారం చేస్తున్నటువంటి బోగస్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. జగన్ ముసుగేసుకున్నటువంటి ఒక నాటకం చేసేటువంటి వ్యక్తి, ఒక మాయా ఇంద్రజాలికుడని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇందులో ప్రధానంగా ఈ పన్నుల్లో మనం చూస్తే పెట్రోల్ డీజిల్ మీద 20,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ప్రతి ఇంట్లో కూడా బండి ఉంటుంది లేదా కారు ఉంటుంది. మరి వాళ్ళ మీద పెట్రోల్ భారమే ఈ 4 సంవత్సరాల 8 కాలంలో 20,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆర్టీసీ ప్రయాణం చేసేటువంటి భారం సుమారు 5,300 కోట్లు. కరెంటు ఛార్జీలు పెంచి 25,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. రేషన్ సరుకులు కూడా ఏం ఫ్రీగా ఇస్తారా మీరు చూశారుగా, ఒక బియ్యం తప్పించేం లేదు. మిగతా అక్కడ ఏమైనా కందిపప్పు ఇచ్చినా, చింతపండు ఇచ్చినా అవన్నీ కొనుక్కోవడమే. అటువంటి భారం సుమారు 8,500 కోట్లు. ఇసుక భారం మీరు చెప్పక్కర్లా. గతంలో మనకు ఒక ట్రాక్టర్ కావాలంటే 500-600 రూపాయలకు వచ్చేది, ఈ రోజున 5,000 రూపాయలు అయింది. ఇటువంటి దోపిడీ చేసి నేరుగా ప్రభుత్వమే దోచేసినటువంటి డబ్బులు సుమారు 15,000 కోట్ల రూపాయలు. సుమారు